డూ యూ నో అలెన్ వాట్స్? అతని గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు. దిస్ ఈజ్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్, టు బీ కంప్లీట్లీ ఎంగేజ్డ్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద హియర్ అండ్ నౌ అని చెప్పి దాన్ని జీవితకాలం ఆచరించి ఎంతోమంది ఆలోచింపజేసిన ఒక గ్రేట్ థింకర్, ఫిలాసఫర్. ఐ కన్సిడర్ హిమ్ ఏ ఎన్లైటెండ్ బీయింగ్, అలెన్ వాట్స్. నాకు 2014-15 ప్రాంతంలో అలెన్ వాట్స్ పరిచయం అయ్యాడు. అంతవరకు ఎప్పుడు ఆ మాట వినలేదు నేను. ఆ తర్వాత కొన్ని విన్నా. నేను 15-16 ప్రాంతంలో వైలిన్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత క్లాస్కి వెళ్ళే ఆ 45 మినిట్స్, క్లాస్ నుంచి వస్తున్న ఆ 45 మినిట్స్ డ్రైవ్లో నేను దాదాపు 1 ఇయర్ ఎవ్రీడే అలెన్ వాట్స్ని విన్నాను. అలెన్ వాట్స్ అంటే ఒక గ్రేట్ ప్రొఫౌండిటీ. అసలు జీవితం ఎంత సరళం, ఎగ్జిస్టెన్షియలిజం ఏమిటి, జీవితాన్ని ఎట్లా చూడాలి, జెన్ ఏమిటి, మైండ్ ఏమిటి, ఇట్లాంటి విషయాల గురించి చాలా ఎఫెక్టివ్గా చెప్పిన ఒక స్పీకర్. మనకు చాలామంది ఎఫెక్టివ్ స్పీకర్స్ ఉన్నారు. ఓషో ఉన్నారు, లేకపోతే కృష్ణమూర్తి ఉన్నారు, లేకపోతే ఇప్పుడు సద్గురు ఉన్నారు. అట్లా ఎఫెక్టివ్గా చెప్పగలిగే వాళ్ళలో, చాలా ఆథెంటిక్గా చెప్పగలిగే వాళ్ళలో అలెన్ వాట్స్ ఒకరు. కానీ అతని ఇంగ్లీష్ కొంచెం యాక్సెంట్ అది వేరే ఉంటుంది కాబట్టి హఠాత్తుగా వినే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బట్ అతని టాక్స్ తెలుగులో కూడా ఎవరు చేయలేదు. నేను అలెన్ వాట్స్ టాక్స్ని సంగ్రహించి ఒక తెలుగు పుస్తకం భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తాను. అట్లా చాలామంది ఉన్నారు, బట్ అలెన్ వాట్స్ ఈజ్ సంథింగ్ మిస్టీరియస్. అతను చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్. సో అలెన్ వాట్స్ నేను వింటున్నప్పుడు నాకు మొట్టమొదటి స్ట్రక్ అయిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన ఒక స్పీచ్లో చెప్పాడు, అక్కడున్న ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ. అతను ఆ రోజుల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేసేవాడు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలామంది అతని మాటలు వినడానికి వచ్చేవాళ్ళు. అతను ఏ ఆశ్రమం స్టార్ట్ చేయలేదు. హీ డిడ్ నాట్ గివ్ ఎనీ సాధన ఇలా చేయాలని కాకుండా, యూ ఎక్స్ప్లోర్, యు బీ హియర్ రైట్ నౌ అని చెప్పే ప్రయత్నం చేశాడు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఒక కాంటెక్స్ట్లో ఏం చెప్పాడంటే, నేను 100% కోరిలేట్ అయ్యి ఉన్నాను. అప్పటికి నేను కొన్ని సంవత్సరాలుగా ఆ విషయాన్ని నేను ఆచరిస్తున్నాను. అందుకని ఇమ్మీడియట్లీ అలెన్ వాట్స్తో నాకు ఒక కనెక్షన్ ఏర్పడ్డది. నేను మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ సెలబ్రేట్ హిస్ లైఫ్. నేను ఎవరిని ఇమిటేట్ చేయను, కాపీ కొట్టను. వాళ్ళది విన్నాను, అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత అది నా జీవితంలో ఎంతవరకు రెలవెంట్ అని చూసుకున్నాను. అక్కడి నుంచి నేను జీవిస్తున్నాను. అలెన్ వాట్స్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మనం ఏదో చదువుతాం, ఆ తర్వాత మనం ఏదో చేస్తాం. అది మనకి ఇష్టం ఉండదు, డబ్బు కోసం చేస్తాం. అందుకని మనకు స్ట్రెస్ వస్తుంది. ఏది మనకిష్టమో, ఇంకా చెప్పాలంటే ఏది మనం ఆటలా చేస్తున్నామో అదే మన వృత్తి అయినప్పుడు చాలా బాగుంటుంది. దాన్ని ఇంటెలిజెన్స్, వరల్డ్లో అలాంటి ఇంటెలిజెన్స్ ఉన్నవాడు హాయిగా బతుకుతాడని చెప్పినప్పుడు నేను కార్ రోడ్డు పక్కన ఆపి ఐ జస్ట్ డ్యాన్స్డ్. దిస్ ఈజ్ రియల్ టీచింగ్. ఇప్పుడు ఒకరికి పెయింటింగ్ అంటే ఇష్టం, కానీ వాడు సాఫ్ట్వేర్లో చేస్తుంటాడు. అతని మనసు పెయింటింగ్ మీదే ఉంటుంది. ఒకరికి డ్యాన్స్ అంటే ఇష్టం. డబ్బు గురించి ఆలోచించడం మాని నీ ఫండమెంటల్స్ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత చక్కగా నీకు నచ్చిన పని చేస్తూ దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తే కొంతకాలంలో నీకు కావలసినంత వస్తుంది. ఇది సత్యం. ఉదాహరణకు నేను యూట్యూబ్ చేస్తున్నాను అనుకోండి, ఫస్ట్లే డబ్బు ఎందుకు వస్తుంది, ఫస్ట్ చూడగానే కోట్ల మంది ఎందుకు చూస్తారు, అలా అనుకోకూడదు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు చేయాల్సింది చేసేయాలి. కానీ మన ఈగో ఒప్పుకోదు. సో అలెన్ వాట్స్ ఆ మాట చెప్పినప్పుడు ఐ ట్రూలీ సెలబ్రేటెడ్. ఈ భూమి మీద ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఎవరయ్యా అంటే, వాళ్ళు ఏదైతే ఒక ఆటలాగా చేయగలరో దాన్నే వాళ్ళు వృత్తిగా మార్చుకున్నారు, కెరీర్గా మార్చుకున్నారు, ప్రొఫెషన్గా మార్చుకున్నారు. దాని గురించే మాట్లాడారు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ కెరియర్, ప్రొఫెషన్ అండ్ ద ఏమంటారు, వాళ్ళకి నచ్చిన ఆట. అప్పుడు లైఫ్ ప్లేఫుల్గా ఉంటుంది. సో మనిషి ఎప్పుడు ఇక్కడ ఉండడు, నెక్స్ట్ మూమెంట్లో ఉంటాడు. కానీ జీవితం మాత్రం ప్రజెంట్లో ఉంటుంది. తింటున్నప్పుడు ఫోన్, నడుస్తున్నప్పుడు టెన్షన్,
మాట్లాడుతున్నప్పుడు కూడా మనసు ఎక్కడ ఉంటుంది. ఒక కాన్స్టాంట్ డిస్కనెక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఆ డిస్కనెక్షన్ని తీసేయడానికి అలెన్ వాట్స్ తన మాటని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అలెన్ వాట్స్ని విన్న వాళ్ళు కూడా చాలామంది అదృష్టవంతులు. సో అలెన్ వాట్స్ చేసిన టాక్స్ చాలా ప్రొఫౌండ్. అతను చాలా చిన్న వయసు నుంచే తన టాక్స్ మొదలుపెట్టాడు. ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేశాడు. జెన్ని వెస్ట్కి పరిచయం చేశాడు. డాక్టర్ సుజుకి అట్లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. వెరీ ఆథెంటిక్ అండ్ ప్రొఫౌండ్ పర్సనాలిటీ. నేను ఒక వ్యక్తి గురించి ఇంత ప్రగాఢంగా ఎప్పుడు చెప్పను, బట్ అలెన్ వాట్స్ వాయిస్లో ఉన్న ఆ బ్యూటీ మీరు వింటే తప్ప తెలియదు. ఈగో గురించి అలెన్ వాట్స్ చెప్పింది ఊరికి చెప్తా వినండి. సో ఈగో అనేది ఏమిటి అంటే మన మైండ్ క్రియేట్ చేసిన ఒక సెంటర్. అది నాన్ ఎగ్జిస్టెన్షియల్. నీ మైండ్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల మధ్య ఒక సెంటర్ ఏర్పడి అది ఒక సాలిడ్ ఎంటిటీగా నీకు చూపిస్తుంది. అది కేవలం మైండ్ క్రియేట్ చేసిన సెంటర్. సో మెడిటేషన్ చేసినప్పుడు, లైఫ్ అర్థమైనప్పుడు ఆ మైండ్ క్రియేట్ చేసిన సెంటర్ డిజాల్వ్ అవుతుంది. అప్పుడు యూ బికమ్ ఎగ్జిస్టెన్షియల్. ఆ తర్వాత అతను చెప్పిన టాక్స్ చాలా ఆ రోజుల్లో, అంటే నేను 1960s ప్రాంతంలో అతను కెమెరా పెట్టుకొని చక్కగా బొమ్మలేస్తూ హాయిగా నేల మీద కూర్చొని చాలా రిలాక్స్డ్గా టాక్స్ చేశాడు. ఎప్పుడన్నా ఈ టాక్ విన్న తర్వాత పోనీ అలెన్ వాట్స్ ఎర్లీ ఏజ్లో చేసిన వీడియోస్ని కొట్టండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు నేను చేస్తున్నది నథింగ్. ఇంత టెక్నాలజీ వచ్చినా ఎవరైనా చేయొచ్చు, కానీ ఆ రోజుల్లో హీ క్రియేటెడ్ దట్ అంబియన్స్. ఆ తర్వాత జెన్ గురించి చాలా మాట్లాడాడు, తావో గురించి చాలా మాట్లాడాడు. సో అలెన్ వాట్స్ ఏమంటాడంటే, జెన్ డస్ నాట్ కన్ఫ్యూజ్ స్పిరిచువాలిటీ విత్ థింకింగ్ అబౌట్ గాడ్ వైల్ వన్ ఈస్ పీలింగ్ పొటాటోస్ అంటాడు. అంటే స్పిరిచువాలిటీ అంటే ఈ ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, రోజువారీ జీవితంలో పూర్తిగా ఉండడం. కృష్ణమూర్తి కూడా చెప్పాడు, వెన్ యు ఆర్ స్పిరిచువల్, నువ్వు ఎట్లా లేస్తున్నావు, కూర్చుంటున్నావు, ఎవ్రీథింగ్ ఈ స్పిరిచువల్. నువ్వు ఓన్లీ మెడిటేషన్ చేసిన గంట సేపు దేవుళ్ళ ఉంటావు, ఆ తర్వాత పిచ్చివాడిగా ప్రవర్తిస్తావు. దిస్ ఈజ్ నాట్ స్పిరిచువల్. దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ మున్సిపాలిటీ. టీ తాగితే టీ మాత్రమే తాగు, దట్ ఈస్ తినడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను లేదా ఒక టాక్ చేస్తున్నాను, నా హోల్ బీయింగ్ ఇక్కడే ఉండాలి. ఎక్స్పెక్టేషన్ రాగానే అది పక్కకు జరుగుతుంది. సో జెన్ అంటే నడుస్తున్నప్పుడు నడవటం, చూస్తున్నప్పుడు చూడటం, రాస్తున్నప్పుడు రాయటం, అంతే. అలెన్ వాట్స్ ఇచ్చిన చాలా స్టేట్మెంట్స్, అందులో నాకు బాగా నచ్చిన ఒక 12 స్టేట్మెంట్స్ గురించి నేను ఎలాబొరేట్గా ఎప్పుడన్నా ఒక పుస్తకం రాయాలని, బట్ ఆ సందర్భం రావాలి. అందులో ఒక స్టేట్మెంట్ అంటాడు, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎండ్ సంథింగ్ లెట్ దట్ స్టార్వ్ అంటాడు. నువ్వు ఏదన్నా ఒక దాన్ని ఎండ్ చేయాలనుకున్నావు, నువ్వు దాన్ని అడ్రస్ చేయకు, దాన్ని అట్లా ఉపవాసంలో ఉంచు. ఒక ఇద్దరి మధ్యన గొడవ అయింది, నువ్వు జస్ట్ నిశ్శబ్దంగా ఉండిపో, ఆ గొడవ మెల్లగా ఉపవాసంలో ఉండి అట్లా చచ్చిపోతుంది అంటాడు. సో అలెన్ వాట్స్ మనకు ఒక కొత్త మతాన్ని ఇవ్వలేదు, ఒక కొత్త సిద్ధాంతము చెప్పలేదు. అతను చెప్పింది ఏమిటంటే, రిలాక్స్, రియలైజ్ దట్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని అవుతాడు. ఎంత బాగుంటుందో అలెన్ వాట్స్ లాఫ్ కానీ, అలెన్ వాట్స్ ఎగ్జాంపుల్స్ కానీ, అలెన్ వాట్స్ జెన్ స్టోరీస్ కానీ, అలెన్ వాట్స్ అనాలిసిస్ కానీ, అలెన్ వాట్స్ ప్రొఫౌండిటీ కానీ, అలెన్ వాట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, సూపర్ బ్యూటిఫుల్. తప్పకుండా వినాలి లైఫ్లో. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. మేబీ రాబోయే రోజుల్లో అలెన్ వాట్స్ చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేదైనా, అలెన్ వాట్స్ చెప్పేదైనా, ఓషో చెప్పేదైనా అంత వేరువేరుగా అనిపిస్తుంది, కానీ మూలం ఒక్కటే. అదేంటి? అటాచ్మెంట్ లేకుండా ఉండు. ప్రశాంతత కానీ, జ్ఞానోదయం కానీ ప్రయత్నం వల్ల రాదు. అన్ని సందర్భాల్లోనూ రిలాక్స్గా ఉండు. ఇది ఎవరన్నా చెప్పొచ్చు, కానీ ఆచరించి చెప్తే అది అలెన్ వాట్స్, అంతే. చివరిగా ఒక్క మాట, అలెన్ వాట్స్ అంటాడు, ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ బికమింగ్ సంథింగ్ న్యూ. చూడు, నువ్వేదో కొత్తగా అవ్వడం కాదు, ఇట్ ఈస్ సింప్లీ రిలాక్సింగ్ ఇన్ టు వాట్ యు ఆల్రెడీ ఆర్. వాట్ ఎ స్టేట్మెంట్ మ్యాన్. 1000 పుస్తకాలు చదివినంత సమానం ఈ స్టేట్మెంట్ అర్థమైతే. అరే, నువ్వు ఉన్నదాన్ని సరిగ్గా అనుభవించరా సామి, లేని దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తావు? ప్రయత్నం చేయొద్దని కాదు, ప్రయత్నం చేస్తావు, రాకపోతే బాధపడతావు. ఏ సందర్భంలో ఉంటే ఆ సందర్భంలో హాయిగా ఉండిపో అని జీవితకాలం ప్రొఫౌండ్గా చెప్పినవాడు.
అలెన్ వాట్స్ పుస్తకాలు చాలా 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 వచ్చాయి. అందులో నేను చాలా చదివాను, విన్నాను. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ అలెన్ వాట్స్ ఈజ్ వెరీ సింపుల్. రిలాక్స్, రిలాక్స్ అండ్ రిలాక్స్. రీసరస్ వైస్.